లాస్ట్ ఎపిసోడ్‌లో హేజ్ విలేజ్‌కి వెళ్ళిన యూనో అండ్ మిగతా వాళ్ళకి సాలిం యొక్క నిజమైన ప్లాన్స్ ఏంటో తెలుస్తాయి. అండ్ సాలిం యూనో మీద చాలా గ్రడ్జ్ బెంచేసుకున్నాడు. దానివల్ల సాలిం తనతో చాలా బాగా మూవ్ అయ్యి బిట్రే చేద్దామని అనుకుంటాడు. కానీ అది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే గోల్డెన్ డౌన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు కాబట్టి. తర్వాత రాయల్ కింగ్డమ్‌కి అండ్ డైమండ్ కింగ్డమ్‌కి ఒక మిస్టీరియస్ డంజన్ స్పాన్ అవుతుంది. అండ్ ఆ డంజన్‌కి ఆస్థా, నోయల్ అండ్ వాళ్ళకి లీడర్‌గా లక్‌ని ఆమి పంపిస్తాడు. అండ్ ఈ మిషన్‌కి స్వయంగా ఆస్థాని విజార్డ్ కింగే చూజ్ చేసుకుంటాడు. మనోళ్ళు డంజన్‌కి వెళ్ళిన తర్వాత లక్ అక్కడ ఆస్థా, నోయల్‌ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడనమాట. వీళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాక చాలా భయపడుతూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరి మీద ఒక మాన్స్టర్ కూడా అటాక్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ హెల్ప్‌లెస్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు ఆస్థా నోయల్‌ని యూనో కాపాడుతాడు. ఇక్కడి నుంచి బ్యాలెన్స్ స్టోరీని కంటిన్యూ చేద్దాం. ఓపెన్ చేస్తే గోల్డెన్ డౌన్‌కి సంబంధించిన ఒక మెంబర్ గోల్డెన్ డౌన్ యొక్క లీడర్ అయిన విలియం వాన్జేన్స్‌ని ఇలా అడుగుతూ ఉంటాడు. అసలు మీరెందుకు ఆ పీసెంట్ గాడిని తీసుకున్నారు? అసలు వాడినెందుకు తీసుకొని ఇలా మిషన్స్ మీద మిషన్స్‌కి పంపిస్తున్నారు? మేమంతా ఉన్నాం కదా! మేము కూడా ఆ మిషన్స్‌ని కంప్లీట్ చేయగలం గదా! అండ్ కొత్తగా డంజన్ ఒకటి స్పాన్ అయినా సరే మీరు తననే పంపించారు. ఇక్కడ మేమంతా రాయల్స్ అండ్ నోబుల్స్ ఉండగా అతనెందుకు పంపిస్తున్నారు? అతను అసలు నోబుల్ కాదు, రాయల్ కాదు అని అడుగుతాడు. దానికి విలియమ్స్ "నువ్వు నన్ను నమ్ముతున్నావా?" అని అడుగుతాడు. "నేను మీకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను" అని అంటాడు. దానికి విలియమ్స్ "అయితే నేను అతన్ని నమ్ముతున్నాను. నువ్వు కూడా నన్ను నమ్మొచ్చు" అని అంటాడు. కట్ చేస్తే డంజన్‌లో మన వాళ్ళు ఉంటారనమాట. నోయల్ వాళ్ళని చూసి తనేనా యూనో అని అనుకుంటుంది. క్లాస్ యూనోతో ఇలా అంటాడు. "అసలు వాళ్ళని కాపాడాల్సిన అవసరం మనకేంటి యూనో" అని అంటాడు. "మనం ఇక్కడికొచ్చింది మిషన్ మీద. అండ్ ఆ మిషన్ ఏంటంటే ఈ డంజన్ మొత్తాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడం. ఇలాంటి చెత్త ఎదవల మీద మన టైంని వేస్ట్ చేసుకోకూడదు" అని అంటాడు. "ముందుగా మనం మన మిషన్‌ని కంప్లీట్ చేసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా" అని అంటాడు. ఆస్తా దానికి "రేయ్ యూనో, ఏంటీడు ఈ 4 కల్లోడేంటి ఇలా మాట్లాడుతున్నాడు" అని అంటాడు. క్లాస్ "నాలుగు కల్లోడా? అసలెవ్వర్రా నువ్వు 4 కల్లోడేంటి? నేనొక నోబుల్‌ని. నోబుల్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అంత క్యాజువల్‌గా మాట్లాడేస్తున్నావేంటి 4 కల్లోడు? ఎంత ధైర్యం ఉంటే అలా అంటావు" అని అంటూ ఉంటాడు. తర్వాత మీమోసా వెర్మిలియన్ నోయల్‌తో "హాయ్ నోయల్" అని అంటుంది. అండ్ "నేను నిన్ను లాస్ట్ ఇయర్ నుంచి చూడలేదు" అని అంటుంది. "అండ్ నువ్వు బ్లాక్ బుల్స్ అనే స్క్వాడ్‌లో జాయిన్ అయ్యావంట. అంత దరిద్రమైన స్క్వాడ్‌లో ఎలా జాయిన్ అయ్యావు? అసలు ఇప్పటిదాకా దాంట్లో ఎలా ఉన్నావు" అని అంటుంది. దానికి నోయల్ "అసలు గోల్డెన్ డౌన్‌లో నువ్వెలా ఉన్నావు? నువ్వు నార్మల్‌గా మ్యాజిక్‌ని ప్రాపర్‌గా యూజ్ చేయలేవు గదా! అంత దరిద్రమైన మ్యాజిక్‌తో అసలు నువ్వెలా సర్వైవ్ అవ్వగలుగుతున్నావు" అని నోయల్ అంటుంది. దానికి మీమోసా "పర్లేదు, నన్నందరూ ఇక్కడ గోల్డెన్ డౌన్‌లో బాగా చూసుకుంటున్నారు. దానివల్ల నేను హెసిస్టేట్ అవ్వకుండా నా మ్యాజిక్‌ని వెంటనే యూజ్ చేయగలుగుతున్నాను. అండ్ ప్రాపర్‌గా కూడా యూజ్ చేయగలుగుతున్నాను. ఇంకా నీ గురించి ఏంటి? అసలు నువ్వు మ్యాజిక్ పవర్స్‌ని యూజ్ చేయలేవంట కదా! అది ఇంకా ఇప్పటికీ అవ్వదా?" అని నోయల్‌ని అడుగుతూ ఉంటుంది. నోయల్ తన మైండ్‌లో "ఈ పిల్ల ఎప్పుడు ఇంతే. ఎప్పుడు చూసినా నాకు ఇంత కోపం తెప్పిస్తూ ఉంటుంది" అని అనుకుంటుంది. అండ్ మీమోసా "రీసెంట్‌గా మాకు విజార్డ్ కింగే స్వయంగా ఒక స్టార్‌ని ఇచ్చారు. ఇంక చూసుకోండి మా లెవెల్ ఎక్కడుందో" అని అంటుంది. దానికి క్లాస్ కూడా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడు. ఆస్థా అండ్ నోయల్ చిన్న స్మైల్ ఇస్తారు. అండ్ ఆస్థా "మాకు కూడా విజార్డ్ కింగ్ దగ్గర నుంచి ఒక స్టార్ వచ్చింది" అని అంటాడు. దానికి క్లాస్ "అబద్ధాలు బా నేర్చుకొని వచ్చారనుకుంటా" అని అంటాడు. అండ్ దానికి ఆస్థా "లేదు, మాకు నిజంగానే వచ్చింది. మేము మిషన్ కంప్లీట్ చేసాము. మాకు విజార్డ్ కింగ్ స్వయంగా స్టార్ ఇచ్చాడు" అని అంటాడు. క్లాస్ దానికి "ఏంటి మీకా? అసలు మీలాంటి చెత్త స్క్వాడ్‌కి ఒక మిషన్ రావడమే గొప్ప. మళ్ళీ ఆ మిషన్ చేసినందుకు ఒక స్టార్ అంట." దీని గురించి ఆస్థా అండ్ అలాగే క్లాస్ గొడవ పడుతూ ఉంటారు. తర్వాత క్లాస్ ఆస్థా అండ్ నోయల్‌ని "సరే కానీ నేను యాక్చువల్‌గా బ్లాక్ బుల్స్ నుంచి ముగ్గురు వస్తారు అని విన్నాను. కానీ మీరేంటి ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ మూడో పర్సన్ ఏమన్నా ట్రాప్స్‌లో ఇరుక్కున్నాడా? లేదా ఎక్కడైనా ఉండిపోయాడా? తప్పిపోయాడా?" అని అడుగుతూ ఉంటాడు. "అసలు తను మీ సీనియరే అనుకుంటా కదా! ఎక్కడున్నాడు?" అని అడుగుతాడు. "లేదంటే మీ ఇద్దరే వచ్చారా?" అని అడుగుతూ ఉంటాడు. ఆస్థా అండ్ నోయల్ వాళ్ళ మైండ్‌లో "మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పామంటే ఇక మా పరువు మొత్తం పోతుంది" అని సైలెంట్‌గా ఉంటారు. అండ్ క్లాస్ "అయినా సరే మీలాంటి కొత్త మెంబర్స్‌ని బ్లాక్ బుల్స్‌లోకి ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు? అయినా మీరు చెత్త ఎదవలు గదా! అయినా మీలాంటి కొత్త వాళ్ళు అసలు ఏం చేయగలరు? మీకున్న మ్యాజిక్ పవర్స్ ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లా ఉంటుంది. అయినా అంత చెత్త బ్లాక్ బుల్స్ అనే స్క్వాడ్ అసలు ఎలా ఉంది ఇంకా? అది మ్యాజిక్ నైట్స్‌కే ఒక దరిద్రమైన పేరుని తీసుకొని వస్తుంది" అని అంటాడు. దానికి ఆస్తా "ఒరేయ్ గూబర్, ఏం మాట్లాడుతున్నావు? గూబరేనా? ఏదో ఒకట్లే. అండ్ ఒక వియర్డ్ మాస్క్ ఏసుకున్న కెప్టెన్ టీమ్ నుంచి వచ్చిన ఒక ఎదవ్వి నువ్వు. అసలేం మాట్లాడుతున్నావు?" దానికి క్లాస్ "గూబరా? అది గోల్డెన్ డాన్. వియర్డ్ మాస్కా? మా ఎంతో గొప్ప వ్యక్తి అయిన కెప్టెన్ వాన్‌జేన్స్ గురించి అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? అసలు యాక్చువల్‌గా మీ కెప్టెనే వియర్డ్‌గా ఉంటాడు. చాలా దరిద్రంగా ఉంటాడు. ఆ మజిల్స్‌ని చూపించడం ఏంటి? అసలు చూడ్డానికి చాలా దరిద్రంగా ఉంటాడు. మీకేం కెప్టెన్ అయ్యాక నీకు సీనియర్స్ ఉన్నారు. ఎందుకు పనికిరారు? ఇంకా మీ బ్లాక్ బుల్స్‌లో ఉండే వాళ్ళంతా కూడా చెత్త ఎదవలు. ఒక్కడికి కూడా సరిగ్గా మ్యాజిక్ పవర్స్‌ని యూజ్ చేయడం రాదు. మ్యాజిక్ పవర్స్‌ని యూజ్ చేయలేరు. సరిగ్గా మాట్లాడలేరు. డిగ్నిటీ ఉండదు. డీసెన్సీ ఉండదు. అసలు ఏమి ఉండదు" అని అరుస్తూ ఉంటాడు.
దానికి ఆస్తా కూడా మీలాంటి నోబుల్స్ అంత చెత్తగాళ్ళు, ఎదవగాళ్ళు అసలు నాలుగు కల్లోడా నువ్వేం మాట్లాడుతున్నావని వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటారనమాట. ఆస్తాతో ఉన్నప్పుడు క్లాస్ తన కూల్‌నెస్‌ని టోటల్‌గా కోల్పోతున్నాడు. అండ్ ఆస్తా మేమే ఫస్ట్ ఈ డంజన్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాము అండ్ బ్లాక్ బుల్సే తోపని నిరూపించుకుంటాము అని అంటాడు. క్లాస్ దానికి సరేలే ఏదో ఒకటి. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మీమోసా. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఫస్ట్ ఈ డంజన్ ఎక్స్‌ప్లోర్ చేసి మనం త్వరగా ఈ బ్లాక్ బుల్స్ కన్నా మనమే తోపులమని నిరూపించుకుందాము అని క్లాస్ అంటాడు. అండ్ త్వరగా నువ్వు ఆ ఫ్లవర్ గైడ్ పోస్ట్‌ని యూజ్ చేస్తే మనం ఇక్కడ నుంచి బ్లూ ప్రింట్‌ని తెలుసుకొని వెళ్ళిపోవచ్చు అని క్లాస్ అంటాడనమాట. అండ్ అక్కడే మిమోసా తన యొక్క ఆ గైడ్ పోస్ట్ అనే మ్యాజిక్‌ని యూజ్ చేస్తుంది. అండ్ వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళడానికి యూనో తన మ్యాజిక్‌ని యూజ్ చేస్తాడు. అండ్ తన మ్యాజిక్‌ని యూజ్ చేసుకొని యూనో, క్లాస్ అండ్ అలాగే మిమోసా వెళ్ళిపోతారనమాట. వీళ్ళకన్నా చాలా ముందర వెళ్ళిపోతారు. అండ్ క్లాస్ అప్పుడు ఇంక మీ పని అయిపోయినట్టేలే అని అంటాడనమాట. తర్వాత ఆస్తా ఎప్పట్లాగే చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నావు యూనో. మేము కూడా వచ్చేస్తున్నాం అనైతే వెంటనే పరిగిస్తాడు. అండ్ మన ఇద్దరిలో ఆ ట్రెజర్ ఛాంబర్‌కి ఎవరు ముందుగా చేరుకుంటారో చూద్దాము అనైతే అనుకుంటారనమాట. అండ్ ఆ డంజన్ బయట చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. లోపల ఆస్తా అండ్ నోయల్ చాలా ట్రాప్స్‌లో ఇరుక్కుంటూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరిలో కూడా ఎవరికీ బ్లూ ప్రింట్స్‌ని తెలుసుకోవడం గానీ, లేదా ఎక్కడైనా ఏమన్నా ఉంటే సెన్స్ చేయడం గానీ, ఇలాంటి పవర్స్ అయితే లేవు. సో ఆస్తా తన స్వార్డ్‌తో ఆ ట్రాప్స్ అన్నిటిని కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ నోయల్ అడుగుతుంది, మనిద్దరికీ సెన్స్ చేసే పవర్ లేదు కదా! అసలు మనం ఎలా వెళ్తాము అని. ఆస్తా జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోవడమే, మనకి ఏ పాత్ దొరికితే ఆ దారిలో వెళ్ళిపోవడమే అని అంటాడు. నోయల్ దానికి అరే నీకు బుర్రుందా? ఛీ! మర్చిపోయా కదా నీకు బుర్రే లేదు. మనం ఆ ట్రెజర్ ఛాంబర్‌కి వెళ్ళే ముందే దారి తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాము అని అరుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే నీరో ఆస్తా తల మీద నుంచి ఎగిరి వీళ్ళకి డైరెక్షన్స్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే అక్కడ యూనో, క్లాస్ అండ్ మీమోసా వాళ్ళ దారిలో వెళ్తూ ఉంటారు. అండ్ మీమోసా అయితే యూనోని గైడ్ చేస్తూ ఉంటుంది ఏ దారిలో వెళ్ళాలి అని. క్లాస్ అసలేంటి ఆస్తాతో? అసలు తనెందుకు అలా ఉన్నాడు? అంత ఎదవా మరి? అసలు తనని ఎలా తీసుకున్నారు? నేనసలు తన దగ్గర మ్యాజిక్ పవర్‌నే సెన్స్ చేయలేదు. అసలు బ్లాక్ బుల్స్ యొక్క కెప్టెన్ యామీ ఏమనుకుంటున్నాడు? అసలు వాడిని తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు కదా! అని ఆస్తా గురించి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడనమాట. యూనో ఇదంతా వింటూ క్లాస్ సెన్‌పై మీరిలా ఆస్తాని అండర్ ఎస్టిమేట్ చేయకపో క్లాస్ సెన్‌పై మీరిలా ఆస్తాని అండర్ ఎస్టిమేట్ చేయకపోవడమే చాలా మంచిది. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ డంజన్ నుంచి బయటపడతారు. అండ్ వాళ్ళు తప్పకుండా బ్రతికే ఉంటారు అని అంటాడు. కట్ చేస్తే విజార్డ్ కింగ్ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి, విజార్డ్ కింగ్ గారు ఒక రిపోర్ట్ వచ్చింది అని అంటాడు. కొత్తగా స్పాన్ అయిన డంజన్‌కి బ్లాక్ బుల్స్ అండ్ అలాగే గోల్డెన్ డాన్ వాళ్ళని సెండ్ చేశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇన్వెస్టిగేషన్‌ని స్టార్ట్ చేసున్నారు. అయితే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే డంజన్‌కి డైమండ్ కింగ్డమ్‌కి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ ఆ డంజన్‌ని చొరబడి వాళ్ళ కింగ్డమ్‌ని వాళ్ళు ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దానికోసమే కొంతమంది ఆ డైమండ్ కింగ్డమ్ నుంచి ఆ డంజన్‌కి వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మాకొచ్చింది అని అంటాడు. దానికి విజార్డ్ కింగ్ జూలియస్ ఎవరెవరు వస్తున్నారో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అని అడుగుతాడు. అండ్ ఆ పర్సన్ ఉంది సార్, అక్కడికి వచ్చేది లోటస్ ఆఫ్ ఈబీస్ అనే పర్సన్ అనుకుంటా. వాళ్ళకి లీడర్‌గా ఒక మిలిటరీ లాగా వాళ్ళు వస్తున్నారు అని చెప్తాడు. దానికి విజార్డ్ కింగ్ జూలియస్ అవునా! తనని నేను ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్‌లో కలిసాను. తను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే. పక్క నుంచి మార్క్స్ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? యాక్చువల్‌గా మీరిప్పుడు తనని పొగడడం గాదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో ఆలోచించండి అని అడుగుతాడు. దానికి విజార్డ్ కింగ్ పర్లేదు. అండ్ తను చాలా ఇంట్రెస్టింగ్ పిల్లాడిని సెండ్ చేశాడు అని విన్నాను అని అంటాడు. డైమండ్ కింగ్డమ్ నుంచి వచ్చేవాళ్ళు స్ట్రాంగే నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ మన వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ అని అంటాడు. కట్ చేస్తే అవతల వైపు లక్ కొంతమందిని కుక్కల్ని కొట్టినట్టు కొడతాడు. అందరూ కూడా కింద పడిపోతారు. అండ్ వాళ్ళంతా అన్‌కాన్షియస్ అయిపోతారనమాట. అండ్ లాస్ట్‌కి ఒక్క పర్సన్ మిగులుతాడు. ఆ పర్సన్‌తో లక్ ఇలా అంటాడు. నాకు తెలిసి నువ్వైనా స్ట్రాంగ్‌గా ఉంటావు అనుకుంటున్నాను. వీళ్ళంతా అస్సలు వేస్ట్. అండ్ అక్కడ ఉన్న ఆ పర్సన్ ఇంత ఎంతూసియాస్టిక్‌గా ఉన్నావేంటి? అసలు ఇంత పవర్ నీకెక్కడి నుంచి వస్తుంది? చాలా టెరిఫయింగ్‌గా ఉంది అని అంటాడు. అండ్ అతనే లోటస్ ఆఫ్ ద ఎబిస్. అండ్ నువ్వు నా సబార్డినేట్స్‌ని చాలా త్వరగా ఓడించేసావు. నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు పిల్లోడా అని అంటాడు. దానికి లక్ ఓకే. వాళ్ళు నీ సబార్డినేట్సా? అయితే నువ్వు ఒక బాస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటావు. అయితే పర్లేదులే నీతో ఫైట్ చేస్తా ఇప్పుడు అని అంటాడు. అండ్ నాకిప్పుడు చాలా ఫన్ వస్తుంది అని అంటాడు. అండ్ ఆ లోటస్ నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు చూడ్డానికి. నీ మ్యాజిక్ పవర్ కూడా ఎందుకో నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా నువ్వు చాలా ఫాస్ట్‌గా కూడా ఉన్నావు. అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది అని అంటాడు. దానికి లక్ నువ్వే మ్యాజిక్ పవర్స్‌ని యూజ్ చేస్తావు అని అడుగుతాడు. అండ్ ఆ పర్సన్ వావ్! నువ్వు ప్రతి దాంట్లో చాలా తొందరపడుతున్నావే అని అడుగుతాడు. అండ్ అలాగే మీ క్లోవర్ కింగ్డమ్‌కి సంబంధించిన ప్రజలంతా కూడా
ఆ ట్రెజర్ ఛాంబర్ మీదే ఫోకస్ చేస్తున్నారు గదా! అండ్ అది మీరు సంపాదించుకోవాలనుకుంటున్నారు కదా అని అడుగుతాడు. అండ్ లక్ అదంతా ఏం వినకుండా పద మనం ముందు ఫైట్ చేద్దాము అని అంటాడు. కట్ చేస్తే లోటస్ అక్కడి నుంచి పారిపోతూ యాక్చువల్లీ మనం ఫైట్ చేయాలనుకోవట్లేదు నేను. అసలు మనం ఇప్పుడు ఫైట్ చేయడం అవసరమా అని పరిగిస్తూ ఉంటాడు. లక్ తన వెనకాలే అస్సలు కుదరదు అని తన లైట్నింగ్ మ్యాజిక్‌తో అటాక్ చేయడానికి చూస్తాడు. అండ్ ఒక స్మోక్ వెంటనే క్రియేట్ అవుతుంది. దాని నుంచి లోటస్ తప్పించుకుంటాడు. లక్ అయితే షాక్ అవుతాడు. ఈ అటాక్ నుంచి తప్పించుకున్నాడా అని. అండ్ లోటస్ నాకర్థమవుతుంది మీ క్లోర్ ప్రజలంతా మా డైమండ్ వాళ్ళని చూస్తే ఎందుకిలా కోప్పడుతున్నారో. యాక్చువల్‌గా మా సిట్యుయేషన్స్ కూడా చాలా బాలేవు. మా కింగ్‌డమ్ కూడా కొంచెం పెరగాలి కదా! మాకు కూడా ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకే ఇలా డంజన్స్ లోపలికి వస్తే తప్ప మేము బతకలేము అని అంటాడు. అండ్ నాకు ముగ్గురు కూతుళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని చూసుకోవాలి కదా అని అంటాడు. లక్ దానికి అటాక్ చేస్తూ అస్సలు నాకదంతా అనవసరం. నేను కేవలం ఏంటంటే ఎంత స్ట్రాంగ్ పీపుల్‌తో ఫైట్ చేస్తున్నా అని మాత్రమే చూసుకుంటా అని అంటాడు. అండ్ ఇది చెప్తూ లోటస్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఈ అటాక్ వల్ల లోటస్ చీక్ మీద ఒక స్క్రాచ్ వస్తుంది. అండ్ తనకి బ్లడ్ కూడా రావడం స్టార్ట్ చేస్తుంది. అండ్ లోటస్ ఇలా అంటాడు. అయితే నేను ఈసారి కొంచెం నిజంగానే ట్రబుల్‌లోకి వెళ్ళేటట్టున్నానే అని అంటాడు. కట్ చేస్తే ఆస్తా అండ్ నోయల్ ఒక గ్రావిటీ రూమ్‌లో ఉంటారనమాట. ఇంకా గ్రావిటీ రూమ్ అంటే మనందరికీ తెలిసిందే. వాళ్ళు అటు ఇటు కదిలిపోతూ ఉంటారు. ఒక స్టడీగా ఒక దగ్గర కూడా నిలబడలేరు. అండ్ అదే రూమ్‌లో ఆస్తాకి ఒక ట్రెజర్ బాక్స్ లాంటి బాక్స్ కనబడుతుంది. అండ్ అదే ట్రెజర్ బాక్స్ అని చెప్పి ఆస్తా దాని వెనకాలే పరిగిస్తూ ఉంటాడు. నోయల్ అది ట్రెజర్ బాక్స్ కాదు అని అరుస్తూ ఉంటుంది. అయినా సరే ఆస్తా వినకుండా ఆ ట్రెజర్ బాక్స్‌ని తరిమి ఆ బాక్స్‌ని పట్టుకుంటాడు. అండ్ నోయల్ ముందే చెప్తూ ఉంటుంది. ఓపెన్ చేయొద్దు అని. కానీ ఆస్తా దాన్ని ఓపెన్ చేసేస్తాడు. ఓపెన్ చేసి చూస్తే దాని లోపల పేగులు సంథింగ్ ఏదేదో ఉంటుంది. ఇంకా నోయల్ అయితే ఆల్మోస్ట్ వామిట్ చేసుకుంటుంది. ముందే చెప్పాను కదా ఓపెన్ చేయొద్దు అని ఆస్తా అని అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ లోటస్ అండ్ లక్ చాలా మంచి ఫైట్‌లో ఉంటారు. ఇక్కడ యాక్చువల్లీ లోటస్ ఏంటంటే తన స్మోక్‌తో టోటల్‌గా కవర్ చేసి లక్‌ని కూడా కన్‌ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లక్ ఎన్నిసార్లు అటాక్ చేసినా సరే లోటస్ వాటి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. అండ్ లక్ వచ్చేసి అసలు తప్పించుకోవద్దు డైరెక్ట్‌గా ఫైట్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. లోటస్ ఒరేయ్! నువ్వు ఇందులో కూడా చాలా తొందరపడుతున్నావు పిల్లోడా. చిన్నగా మెల్లగా బండిని మెల్లగా పోనిద్దాం అని అంటాడు. అవునవును మీరు బ్లాక్ బుల్స్ అంట కదా! బ్లాక్ బుల్స్‌లోని మీ కెప్టెన్ యామీ అనుకుంటా. నేను అతనితో ఫైట్ చేశాను అని అంటాడు. కావాలంటే చూడు తన వల్లే నాకు నా చెస్ట్ మీద ఎంత పెద్ద స్కార్ పడిపోయింది. నేను దానివల్ల చాలా భయపడి అక్కడి నుంచి పరిగెత్తేసాను అని అంటాడు. అండ్ నన్ను అంత దారుణంగా డిఫీట్ చేసిన వాళ్ళలో యంగెస్ట్ వన్ మీ కెప్టెనే అని అంటాడు. దానికి లక్ ఒకవేళ మా కెప్టెన్ నీతో ఫైట్ చేశారు అంటే నువ్వు నాతో ఫైట్ చేయడానికి ఇంకా వర్తీ అవుతావు అనుకున్నప్పుడే లక్‌కి సడెన్‌గా ఏదో ఫ్లాష్ అవుతుంది. అండ్ తను కాన్షియస్‌ని కోల్పోతున్నట్టు అయిపోతూ ఉంటుంది సడెన్‌గా. లోటస్ దానికి ఏమైంది? ఏమన్నా అవుతుందా? అని అడుగుతాడు. లక్ దానికి ఏం లేదు అని చెప్పి లోటస్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ లోటస్ మీద లక్ చాలా స్లోగా అటాక్ చేస్తాడు. అండ్ లక్‌కి టోటల్‌గా తన బాడీ మీద కంట్రోలే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ లక్ ఇలా అనుకుంటాడు. ఇది ఏదో మ్యాజిక్ పవర్ అయి ఉంటుంది. కానీ అసలు నా మీద తను మ్యాజిక్ పవర్‌ని యూజ్ చేయలేదు కదా! తన మ్యాజిక్ పవర్ కూడా నాకసలు తగల్లేదు. నేను ప్రతీదీ తప్పించుకున్నాను అని అంటాడు. లోటస్ ఓహో! ఏమైంది? ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ రూమ్ మొత్తం కూడా నా మ్యాజిక్ పవర్‌తోనే నిండిపోయింది. నువ్విలా స్మోక్‌ని క్రియేట్ చేస్తే ఈజీగా కనిపెట్టేస్తావని నేనసలు కనపడని మ్యాజిక్ పవర్‌ని చాలా ఇన్విజిబుల్‌గా క్రియేట్ చేశాను అని అంటాడు. అండ్ నువ్వు మా వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడే నేను ఆ మ్యాజిక్ పవర్‌ని చిన్నగా రిలీజ్ చేసి నాలో పెద్ద మ్యాజిక్ పవర్ లేనట్టు బిహేవ్ చేశాను అని అంటాడు. దానివల్లే నువ్వు నా మ్యాజిక్ పవర్‌ని ప్రాపర్‌గా సెన్స్ చేయలేకపోయావు అని లక్‌తో అంటాడు. దీన్నే టీమ్ వర్క్ అంటారు. ఇలానే టీమ్ వర్క్ చేయాలి అని లక్‌కి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఎవరో ఒక పర్సన్ డైమండ్స్‌ని ఒక బ్రిడ్జ్ లాగా క్రియేట్ చేసుకొని దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు మన గోల్డెన్ రాన్ వాళ్ళు యూనో, మిమోసా అండ్ క్లాస్ ఆల్మోస్ట్ ఆ ట్రెజర్ ఛాంబర్ దగ్గరికి వచ్చేసామని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఫైనల్‌గా ట్రెజర్ ఛాంబర్ దగ్గరికి రీచ్ అవుతారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిమోసా బ్లాక్ బుల్స్ వాళ్ళు ఇంకా రాలేదనుకుంటా అని అంటుంది. క్లాస్ దానికి అఫ్‌కోర్స్ రారు. బ్లాక్ బుల్స్ వాళ్ళు మనల్ని ఎలా బీట్ చేస్తారనుకుంటున్నావు అని చెప్తాడు. అప్పుడే మిమోసా మీద ఆ డైమండ్స్‌తో అటాక్ జరుగుతుంది. అండ్ ఆ ఒక్క అటాక్ వల్ల మిమోసా చాలా బ్లడ్‌ని కోల్పోతుంది. కింద పడిపోతుంది. క్లాస్ మిమోసాతో ఏమంటున్నా సరే మిమోసా దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు. అండ్ ఇది ఎలాంటి ట్రాప్ కాదు. అయినా సరే ఇంత డ్యామేజ్ ఎలా తగిలింది? అయినా అంత పవర్‌ఫుల్ మ్యాజిక్ ఉందా? అని క్లాస్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇందాక చూపించిన పర్సన్ నడుచుకుంటూ వస్తూ పక్కకి తప్పుకోండి. మీరు నాకు అడ్డంగా ఉన్నారు అని అంటాడు. లోటస్ అప్పుడే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటే తెలుసు కదా! ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే చాలా ట్రస్టెడ్‌గా ఉండాలి. నాకలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్ అంటే బంగారంతో సమానం. అంటే గోల్డ్‌తో సమానం. వాళ్ళని మనం ఎప్పటికీ నమ్మొచ్చు. అలాగే టీమ్ వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అని అంటాడు. ఇంకాసేపు అలాగే ఉండు పిల్లోడా! నీ మ్యాజిక్ పవర్ అంతా వెళ్ళిపోతుంది. ఇంక నువ్వు వీక్ అయిపోయి నువ్వే కింద పడిపోతావు అని అంటాడు. అండ్ అక్కడి నుంచి లోటస్ వెళ్ళిపోతూ ఉంటాడు. లక్‌కి ఒక వాయిస్ వినపడుతూ ఉంటుంది. గెలువు,
గెలువు, గెలవాల్సిందే. దీన్ని ఎలాగైనా గెలవాల్సిందే అని. లక్ అప్పుడే ఆగు ఇంకా అవ్వలేదు. ఇంత ఇంట్రెస్టింగ్‌గా నేను ఫైట్ చేసి చాలా రోజులవుతుంది అని అంటాడు. అండ్ లక్ మళ్ళీ తన మ్యాజిక్ పవర్‌ని యూజ్ చేస్తాడు. అండ్ ఇంతకు ముందులాగే తన స్పీడ్‌ని యాజ్ యూజువల్‌గా యూజ్ చేస్తాడు. అండ్ మళ్ళీ లోటస్ మీద అటాక్ చేస్తాడు. అండ్ లోటస్ కూడా "నువ్వు ఇంత యంగ్‌గా ఉన్నావు. బట్ నీలో గట్స్ చాలానే ఉన్నాయి" అని అంటాడు. కట్ చేస్తే ఆస్తా యూనోకి చిన్నప్పుడు ఒక మాట చెప్తాడు. మనమంతా ఫ్యామిలీ. యూనో నువ్వు నేను కూడా ఫ్యామిలీనే. మనం బ్లడ్ రిలేటెడ్ కాకపోయినా సరే మనమంతా ఒకటే ప్లేస్‌లో వెళ్తున్నాం కాబట్టి అండ్ నువ్వు నా ఫ్రెండ్‌వి. నువ్వు నా ఫ్రెండ్‌వి కాబట్టి నా ఫ్యామిలీ కిందకే వస్తావు అని అంటాడు. అండ్ ఫ్యూచర్‌లో మనం ఎంతమంది ఫ్రెండ్స్‌ని క్రియేట్ చేసుకున్నా వాళ్ళని మన ఫ్యామిలీ లానే చూసుకుందాము అని యూనోకి ఆస్తా చెప్తాడు. దానికి యూనో సరే అని కూడా చెప్తాడు. ప్రెజెంట్‌కొచ్చేస్తే లక్ అండ్ లోటస్ చాలా దారుణంగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. లక్‌ని తన పాస్ట్‌లో ఎవరో కొడుతూ ఉంటారనమాట. అండ్ "అసలు నువ్వు ఇలా ఎందుకు పుట్టావు? అసలు ఇలాంటి పవర్స్‌తో పుట్టావు? అసలు నువ్వు ఇలా ఎలా చేయగలుగుతున్నావు?" అని అడుగుతారు. అండ్ లక్‌ని చూసి "అసలు ఎందుకు ఫేస్ అలా నవ్వుతూ పెడుతున్నావు? అసలు నువ్వు ఎందుకు పుట్టావు?" అనైతే మాట్లాడుతూ ఉంటారనమాట. యాక్చువల్‌గా లక్ తన చిన్నప్పుడే నోబుల్‌ని డిఫీట్ చేసేస్తాడు. ఇంక దాని గురించి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా లక్‌కి దగ్గరగా వెళ్ళకూడదు. లక్ ఎప్పుడు చూసినా సరే డిఫరెంట్ వియర్డ్ స్మైల్‌తో ఉంటాడు. తనతో దూరంగా ఉండడమే చాలా మంచిది అని అనుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ మదర్ ఫస్ట్ ఆ నోబుల్‌ని డిఫీట్ చేసిన వెంటనే సూపర్ లక్ ఇలాగ గెలుస్తూ ఉండాలి. ఈ ప్రపంచంలో నిన్నెవ్వరు కూడా హెల్ప్ చెయ్యరు. నువ్వే నీ పవర్స్‌తో గెలుస్తూనే ఉండాలి. నువ్వు అసలెక్కడ ఓడిపోకూడదు అని అంటుంది. దానికి లక్ ఒకవేళ అదే నిన్ను హ్యాపీ చేస్తుంటే నేను అలాగే చేస్తానమ్మా అని అంటాడు. లక్ లోటస్‌తో సేమ్ స్పీడ్‌తో చాలా పవర్‌ఫుల్‌గా ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ లోటస్ కూడా చాలా ఫాస్ట్ అండ్ షార్ప్‌గా ఉన్నావు అని అంటాడు. అయినా నువ్వు ఎంత స్పీడ్‌గా ఉన్నా సరే నేను నీ చేతిలో ఓడిపోలేను అని అంటాడు. అండ్ లక్‌ని తన గ్యాస్ మ్యాజిక్‌తో బంధించేస్తాడనమాట. నాలో కూడా గ్యాస్ అయిపోతుంది పుల్లాడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు. అండ్ మా పిల్లోడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. తనతో నాకసలు ప్రాపర్ కమ్యూనికేషనే లేదు. ఏజ్ గ్యాప్ వల్ల అనుకుంటా అని లోటస్ అంటాడు. కట్ చేస్తే మన వాళ్ళ దగ్గరే ఆ పర్సన్ ఉంటాడనమాట. అండ్ మీమోసా నేనేం చేయలేకపోతున్నాను. సారీ. యాక్చువల్‌గా నేనే హీలర్‌గా ఉండాలి. కానీ నేనే ఫస్ట్ ఓడిపోయాను అని అంటుంది. అండ్ తను ప్లాంట్ రికవరీ మ్యాజిక్ అని చెప్పి తన మీదే యూజ్ చేసుకుంటుంది. క్లాస్ దానికి "ఏం పర్లేదు. నువ్వు హీలింగ్ మీద కాన్సంట్రేట్ చేయి. మిగతాయి మేము చూసుకుంటాము" అని అంటాడు. అండ్ అతనేసుకున్న ఆ రాబ్ మీద డైమండ్ కింగ్డమ్ నుంచి ఒక క్రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆ క్రెస్ట్‌ని చూసి క్లాస్ కనిపెడతాడు వాళ్ళు డైమండ్ కింగ్డమ్ నుంచి వచ్చారు అని. క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ట్రెజర్ ఛాంబర్‌ని మీకు అందకుండా చేస్తాము అని అంటాడు. అండ్ తను కూడా నేను కూడా అలాగే చేస్తాను అని అంటాడు. అండ్ మీమోసా మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. ఈసారి క్లాస్ తన స్టీల్ మ్యాజిక్‌తో దాన్ని డిఫెండ్ చేస్తాడు. అండ్ యూనోని కూడా క్లాస్‌కి బ్యాకప్ ఇవ్వమని చెప్తాడు. అండ్ గోల్డెన్ డౌన్ ఏంటో మనం ఇప్పుడు చూపిద్దాం ఇతనికి అని అంటాడు. కట్ చేస్తే ఆస్తా, నోయల్ పరిగిస్తూ ఉంటారనమాట. అండ్ అక్కడ నోయల్‌కి దగ్గరలో ఏదో మ్యాజిక్ పవర్ సెన్స్ చేయగలుగుతున్నాను. నాకు తెలిసి అదే ట్రెజర్ ఛాంబర్ అయి ఉంటుందా అని అనుకుంటుంది. బట్ తర్వాత ఆస్తాతో ఇలా అంటుంది. దగ్గరలో ఎందుకో లక్ ఉన్నాడు అనిపిస్తుంది. అది తన మ్యాజిక్ పవర్ లాగే ఉంది. నేను అది సెన్స్ చేయగలుగుతున్నాను అని అంటుంది. అండ్ అలాగే తను ఎవరితోనో ఫైట్ చేస్తున్నాడు అనుకుంటా. ఆ ఎనిమీ యొక్క మ్యాజిక్ పవర్ కూడా సెన్స్ చేయగలుగుతున్నాను అని అంటుంది. ఆస్తా మనం కూడా వెళ్లి వెంటనే లక్‌కి హెల్ప్ చేద్దాము అని అంటాడు. దానికి నోయల్ లేదు మనం ఫస్ట్ ట్రెజర్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళాలి. లక్ తన పవర్స్‌తో తనని హ్యాండిల్ చేసుకోగలడు. తన స్ట్రెంత్ గురించి మనకి తెలిసిందే అని అంటుంది. ఫస్ట్ మనం ట్రెజర్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే గోల్డెన్ డాన్ వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటుంది. దానికి ఆస్తా యామి చెప్పిన వర్డ్స్ గుర్తు తెచ్చుకుంటాడనమాట. ముందుగా మనం డైమండ్ కింగ్డమ్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ట్రెజర్ ఛాంబర్‌ని కాపాడాలి అని. కానీ లక్ గురించి బాధపడుతూ ఉంటాడు. ఇంకో సైడ్ చూసుకుంటే ఆ డైమండ్ కింగ్డమ్ నుంచి వచ్చిన వేరే పర్సన్‌తో యూనో అండ్ క్లాస్ సీరియస్‌గా ఫైట్ చేస్తూ ఉంటారు. ఆస్తా నోయల్‌కి అండ్ యూనో క్లాస్‌కి మనం ఫ్రెండ్స్ అని చెప్తారు. తర్వాత లోటస్ లక్‌తో "అరె పిల్లోడా! అసలెలా చేస్తున్నావు? నీకేమన్నా నా దగ్గర నుంచి కావాలా?" అని అడుగుతాడు. "అసలు నీకిక్కడ కావాల్సిందేంటి?" లక్ తన మైండ్‌లో "నాకు కావాల్సుందా?" అని అనుకుంటూ ఉంటాడు. కాకపోతే లక్ అక్కడ తన మ్యాజిక్‌తో చిక్కుకొని పోయి ఉంటాడనమాట. కట్ చేస్తే ఆస్తా అక్కడికి వచ్చేస్తాడు. తన యాంటీ మ్యాజిక్ స్వార్డ్‌తో ఆ స్మోక్‌ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ క్లాస్ యూనోని ట్రెజర్ ఛాంబర్ లోపలికి వెళ్ళిపో నేను ఇతన్ని చూసుకుంటా అని అంటాడు. కానీ యూనో మనం ఫ్రెండ్స్ అసలు తగ్గేదే లేదు. నేను మీతో పాటే ఉంటాను. అండ్ మన ముగ్గురం తనని డిఫీట్ చేసిన తర్వాతే ట్రెజర్ ఛాంబర్ లోపలికి వెళ్దాము అని అంటాడు. ఇందాక చెప్పినట్టు ఆస్తా మన ఫ్రెండ్స్‌ని కూడా మన ఫ్యామిలీ లాగే ట్రీట్ చేయాలి అన్న ఒక్క రీజన్ వల్లే తనక్కడ ఆగిపోతాడు. అండ్ ఇక లక్ అండ్ లోటస్ సైడ్‌కి వెళ్తే అక్కడికి ఆస్తా అన్న వాళ్ళు వచ్చేసుంటారనమాట. సో, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఫైట్ చేయబోతున్నావు ముసలోడా! అసలేం చేయగలవో ఇప్పుడు మేము మీకు చూపిస్తాము అని ఆస్తా అంటాడు. అండ్ లక్ ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారనమాట.
లక్ మదర్ చనిపోతుంది. అండ్ తను చనిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తనెప్పుడూ కూడా చాలా ప్రెషర్‌లో వెళ్ళింది. అండ్ ఇలాంటి ఒక పిల్లాడు తనకి పుట్టాడు. సో, తను అలా చనిపోకుండా ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇంకో సైడ్ ఇక్కడ లక్ కూడా లేస్తాడనమాట. ఎందుకంటే తనకెందుకో వాళ్ళ మదర్ డెత్‌కి అండ్ లక్ యొక్క ఈవిల్ స్మైల్‌కి ఏదో ఒక కనెక్షన్ ఉందని నేననుకుంటున్నాను. అండ్ తను అది గుర్తు తెచ్చుకోంగానే మళ్ళీ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, నేనే అతన్ని చూసుకుంటా. నాకసలు తనని చూసుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు వద్దు. నా పవర్సే చాలు. మా అమ్మ దానికి ఒప్పుకోదు అని అంటాడు. అండ్ తను పరిగిస్తూ, పరిగిస్తూ వెళ్లి లోటస్ మీద అటాక్ చేస్తాడు. లోటస్ ఆ మూవ్స్ అన్నిటిని కూడా తప్పించుకుంటూ ఉంటాడు. అండ్ ఆస్త ఆగు మనం కలిసి ఫైట్ చేద్దాము అని అంటూ ఉంటాడు. అండ్ మా అమ్మ అలా అయితేనే నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. నేను సోలోగానే మాత్రమే డిఫీట్ చేస్తాను అని అంటాడు. లోటస్ లక్ మీద తన మ్యాజిక్‌ని యూజ్ చేస్తూ ఉంటే ఆస్త తన స్వార్డ్‌తో దాన్ని ఆపేస్తాడు. అసలు నీకు కావాల్సింది చేసుకో. నేను నాకు కావాల్సింది చేస్తాను అని అంటాడు. కానీ నేను నిన్ను ఒంటరిగా వదిలేయను అని చెప్తాడు. అండ్ నువ్వు నా గురించి ఏమనుకున్నా సరే నేను అస్సలు పట్టించుకోను. నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకోకపోయినా పర్వాలేదు. కానీ నేను ఇప్పటివరకు ఫ్రెండ్ అనుకున్నాను. అండ్ మన బ్లాక్ బుల్స్‌లో ఉండే వాళ్ళంతా మనం ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం. అండ్ దానితో లక్ కూడా రియలైజ్ అవుతాడనమాట. నేనొక్కడినే కాదు నాతో పాటు ఒక ఫ్యామిలీయే నాకుంది అని అనుకుంటాడు. అండ్ అతను టఫ్ గై. మనం కలిసి డిఫీట్ చేద్దాము. కలిసి అయితే ఖచ్చితంగా డిఫీట్ చేయొచ్చు అని అంటాడు. అండ్ లోటస్ ఇప్పుడు ముగ్గురితో ఫైట్ చేయాలి. అండ్ అక్కడ స్మోక్ క్రియేషన్ మ్యాజిక్ అని క్రియేట్ చేస్తాడు. వాళ్ళ ముగ్గురు చుట్టూ కూడా ఆ స్మోక్ క్రియేషన్ మ్యాజిక్‌ని యూజ్ చేస్తాడు. అండ్ అసలు ఆ స్మోక్ ఎక్కడ ఎండ్ అయిపోయింది, ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా వాళ్ళకి క్లియర్‌గా అర్థం కాదు. అండ్ అవతల బయట లోటస్ ఏం చేస్తున్నాడో అస్సలు అర్థం కాదు. అండ్ బ్లాక్ బుల్స్ ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతున్నాము అని ఆస్తా అంటాడు. అండ్ ఇంకో సైడ్ యూనో తన విండ్ క్రియేషన్ మ్యాజిక్ అని చెప్పేసి ఇంకొక స్పెల్‌ని కూడా వాడుతూ ఉంటాడనమాట. అండ్ యూనో ఇక్కడ 2 స్పెల్స్‌ని ఒకటే టైంలో యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ట్రెజర్ ఛాంబర్‌ని మేమే ఫస్ట్ తీసుకోబోతున్నాము అని యూనో ఆ డైమండ్ కింగ్డమ్ నుంచి వచ్చిన పర్సన్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆస్తా ఆ స్మోక్‌ని ఎంత కట్ చేస్తున్నా సరే ఆ స్మోక్ మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది. అండ్ లక్ అండ్ నోయల్ వాళ్ళ మ్యాజిక్స్‌తో కూడా ట్రై చేస్తారు. కానీ ఆ స్మోక్ అనేది క్లియర్ అవ్వదు. అది వెళ్ళే కొద్దీ ఇంకా థిక్‌గా మారిపోతూ ఉంటుంది. అంటే ఇంకా ఘాటుగా మారిపోతూ ఉంటుంది. లక్ ఇలా అనుకుంటాడు. ఒకవేళ మేము అతన్ని కనిపెట్టి తన మీద అటాక్ చేసినా సరే తను ఖచ్చితంగా ఈ స్మోక్‌లో తప్పించేసుకుంటాడు. అండ్ తను నా స్పీడ్‌నే తప్పించుకున్నాడు అంటే అతనికి ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. ఇది కూడా ఈజీగా తప్పించేసుకుంటాడు ఆ స్మోక్‌లో నుంచి అని అనుకుంటాడు. అండ్ మనకిప్పుడు ఒక సర్ప్రైజ్ అటాక్ లాంటిది గట్టిగా డిఫీట్ చేసే అటాక్ ఒకటి కావాలి అని లక్ అయితే తన మైండ్‌లో అనుకుంటాడు. లోటస్ అయితే ప్రస్తుతానికి నేను వాళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేయగలుగుతున్నాను. తర్వాత ఏం జరుగుద్దో మనం చెప్పలేము. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లక్ తన మ్యాజిక్ పవర్‌ని సెన్స్ చేసి లోటస్ మీద తన అటాక్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాడు. లక్ మ్యాజిక్‌ని ఎలా యూజ్ చేస్తాడు అంటే అండ్ లోటస్ లక్ మ్యాజిక్ పవర్‌ని తప్పించుకుంటూ లెఫ్ట్ సైడ్‌కి వెళ్తాడు. అండ్ అక్కడ చూసుకుంటే నోయల్ తన మ్యాజిక్‌తో ఆస్తాని ముందుకు పంపిస్తుంది. అండ్ తన స్వార్డ్‌ని తీసుకొని వచ్చి గట్టిగా లోటస్ మీద ఒక్కటిస్తాడు. లోటస్ వెళ్లి గోడకు అతుక్కుంటాడు ఇంకా. తర్వాత లోటస్ నోట్లో నుంచి బ్లడ్ కూడా బయటకొస్తుంది. ఇంకో సైడ్ మన గోల్డెన్ డాన్ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. అండ్ యూనో కూడా తన మానా పవర్ మొత్తాన్ని యూజ్ చేసేస్తూ ఉంటాడు. కానీ ఇంకో సైడ్ ఆ డైమండ్ కింగ్డమ్ నుంచి వచ్చిన పర్సన్ ఇంకా చాలా కూల్‌గా ఉంటాడు. తను ఆల్మోస్ట్ అసలక్కడ అలసిపోలేదు అన్నట్టు ఉంటాడు. అండ్ అతను అసలెందుకున్నారు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటాడు. సో, ఈ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. అండ్ ఇంకా వీడియోస్ అనేవి ఇంత లెంగ్తీగా అయితే రావు గైస్. ఎందుకంటే వీడియోస్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. చూసేవాళ్ళు కూడా పూర్తి వీడియోస్‌ని చూడట్లేదనమాట. కొంతమంది సపోర్ట్ చేస్తే ఏదో చాలా తక్కువ మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. నేను యాక్చువల్లీ ట్రెండింగ్ కంటెంట్‌ని చేసుకోవచ్చు. బట్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తే కొంచెం బెటర్‌గా ఉంటుంది. అండ్ మన వాళ్ళు ఒక టోటల్ యానిమేని కంప్లీట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. బట్ యాక్చువల్లీ సపోర్ట్ అయితే అంత రావట్లేదు. ఈ సపోర్ట్‌తో అయితే కంటిన్యూ అవ్వలేము. ఎందుకంటే ఒక 10-20 వీడియోస్ అయితే ఓకే. బట్ 170 ఎపిసోడ్స్ కాబట్టి ఈ సపోర్ట్‌తో 170 ఎపిసోడ్స్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. సో, ఒకసారి అర్థం చేసుకొని వీలైతే సపోర్ట్ చేయండి. సో, అందుకే వీడియోస్ కూడా లేట్‌గా వస్తున్నాయి. సో, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి.